వెనకేస్తుంది క్వాలిటీ అసలు అన్ని క్వాలిటీ వచ్చింది. చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం మరి ఈ రోజున లోకేష్ గారి 40వ జన్మదిన సందర్భంగా లోకేష్ గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం తెలుగుదేశం అలా ఒకసారి అలా చూడు మనం ఒకసారి చూడు నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం బడేటి లంటి గారి నాయకత్వం బడేటి లంటి గారి నాయకత్వం జోహార్ బుజ్జన్న జోహార్ బుజ్జన్న అలా పుచ్చుకోండి సరిపోతుంది. తక్కువ కట్టంటే అది కూడా ఇది కూడా మన ఫోన్ కూడా మహేష్ మహేష్ లోకేష్
పుట్టినరోజుకి లోకేష్ అన్న హ్యాపీ బర్త్డే. లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, చంద్ర గారి నాయకత్వం. జై బరేటి, జై చంద్రబాబు. ప్రజలు కానీ కండలు చేసి విషయం గుర్తుపెట్టుకోండి. ఈరోజు మా యువ నాయకుడి యొక్క జన్మదినం సందర్భంగా ఏలూరు పార్లమెంట్ లో టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మరి ఈరోజు ఏలూరు ఇన్ఛార్జ్ అయినటువంటి చంటి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మా యువ నాయకుడు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ఈ రాష్ట్రానికి యువగళం ద్వారా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చేలాగా ఆయనకి ఆ భగవంతుడు శక్తిని, ధైర్యాన్ని ఇవ్వాలని, రాబోయేటువంటి 2024లో వరించబోయేటువంటి విజయాన్ని అందుకుని దానికి తగిన విధంగా ఈ పేద, బడుగు, బలహీన వర్గాలు, మధ్యతరగతి వారిని ఏమైతే మేము యువకాలం ద్వారా ప్రతి చదువుకున్నటువంటి విద్యార్థులకి ఉద్యోగం లేకుండా ఉన్నటువంటి వారందరికీ కూడా ఏదైతే యువకాలం ద్వారా ఇచ్చినటువంటి హామీ ఉందో దాన్ని తప్పనిసరిగా నెరవేరుస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పేదవారికి భోజన వసతి, ఈరోజు అదేవిధంగా రక్తదాన శిబిరం, ఇలాంటి సాంఘిక కార్యక్రమాలన్నింటినీ కూడా సర్వీస్ ఓరియంటెడ్ కార్యక్రమాలన్నింటినీ కూడా చేపట్టడం చాలా అభినందనీయం. మొట్టమొదటిసారి టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు అయిన తర్వాత మహేష్ పూర్తి స్థాయిలో మరి ఈరోజు తన యొక్క బలాన్ని అందరినీ కూడా ప్రదర్శించినందుకు ప్రత్యేకంగా మహేష్ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి 41వ జన్మదిన సందర్భంగా ఏలూరు పార్లమెంటు దీంట్లో టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మరి భారీగా జన్మదిన వేడుకలు జరగడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చింతమనేని ప్రభాకర్ గాంధీ గాని మేము గాని తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో యువత భవిష్యత్ కోసం లోకేష్ బాబు గారు ఏదైతే యువగలం ప్రారంభించి యువతకి ఒక ఆశాకిరణలాగా కనిపించారో 2024లో యువత ఆశలన్నీ నెరవేరాలని,
ఆయనకు ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని తప్పనిసరిగా యువత ఏదైతే స్ఫూర్తిదాయకంగా ఆయనకు మద్దతు ఇచ్చిందో ఆ మద్దతుకు ఆయన వాళ్ళ రుణం తీర్చుకుంటాడు. తప్పనిసరిగా ప్రజలందరి మనసుల్లో కూడా యువకాలం ద్వారా మనసు ఏ విధంగా సంపాదించారో రేపు రాబోయే తరంలో 2024 తర్వాత ప్రజల గుండెల్లో కూడా అదే విధమైన స్థానం కల్పించుకుంటారని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది.